హాయ్ అందరికీ. క్యాప్సికమ్ ఫ్రాన్స్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నచ్చితే ట్రై చేసి చూడండి. ముందుగా ప్రాసెస్ చూసేయండి. రొయ్యలు శుభ్రంగా చేసుకుని కడుక్కొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పై మూకుడు పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి బాగా వేడయిన తర్వాత చిటికెడు పసుపు వేసి మనం శుభ్రం చేసుకున్న పచ్చి రొయ్యలు కూడా వేసి వాటర్ అంతా పోయే వరకు వేయించండి. తర్వాత తీసి పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో ఆనియన్స్ వేసి దోరగా వేగనిచ్చి తర్వాత టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒక 2 నిమిషాలు దోరగా వేగనివ్వండి. తర్వాత తగినంత ఉప్పు, వేసి బాగా కలుపుకున్న తర్వాత అల్లం, వెల్లుల్లి, ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కలిపి నూరిన మసాలా అండి. అది 1 స్పూన్ వేసి బాగా మగ్గిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసి ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మీ రుచికి సరిపడా కారం వేసుకుని ఇంకో 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకుని మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోండి. మధ్య మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే క్యాప్సికమ్ ఫ్రాన్స్ కర్రీ రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నచ్చితే ట్రై చేసి చూడండి.